హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే ఇంకొక వెయిట్ లాస్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ప్రోటీన్ దోశ. మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు జర్నీలో ఉన్నప్పుడు దోశని అయితే మిస్ అవుతాం కదా. వైట్ దోశ తినొచ్చా లేదా అనుకుని భయపడతాం. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనం ఒకటి రెండైనా ఎంజాయ్ చేయొచ్చమాట. బాగుంటుంది టేస్ట్ కూడా, మన సేమ్ దోశలాగే కానీ డిఫరెంట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏంటంటే ముందుగా నేను మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండ్ బ్రౌన్ రైస్, ఇంకా మసూర్ దాల్ ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు, అది కూడా తీసుకోవచ్చు. అలాగే రాగులు కూడా తీసుకోవచ్చు. రాగులు అయితే నా దగ్గర పౌడర్ ఉందనేసి అది ఈవినింగ్ గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేయొచ్చు అని ఇప్పుడు ఇంకా చేయట్లేదు. ఇవైతే విడివిడిగా అయితే నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి నానడానికి ఒక్కొక్క టైం పడుతుంది. అందుకని విడివిడిగా నానబెట్టుకుంటే అన్నీ నానిపోతాయి అన్నమాట. ఒకటి ముందు ఒకటి వెనక కాకుండా నేనైతే ఒక 4 to 5 hours అయితే నానబెట్టాను అంతే. ఇది అయితే మనకి ఒక రోజుకి బాగుంటుంది, నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లోనే అలాగా పెట్టుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. ఇది అయితే వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా మనకు నచ్చిన టైంలో అయితే తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, నేను మిక్సీలోకి ఇవన్నీ తీసుకున్నాను. రాగి పిండి కూడా యాడ్ చేశాను అనమాట. దీన్ని అయితే ఇంకా మెత్తగా ఒక్కొక్కటి వేసేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ పిండి ఎలా చేసుకుంటామో అలాగా. చూడండి, ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇది ఒక 6 to 7 hours ఫెర్మెంట్ చేసుకోవాలి. మనం నైట్ చేసుకుంటే పొద్దుటికి. చూడండి, బాగా పొంగింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకుని దోశ పెనం మీద దోశలు అయితే వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. దీంట్లో ఇంకేంటంటే మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకనేసి నేను దోశ వేసిన తర్వాత కొంచెం ఒక ఆనియన్, క్యారెట్, అలాగే పన్నీర్ తురుము అయితే కూడా యాడ్ చేశాను. ఇది మామూలుగా ప్లెయిన్ దోశ అయితే ఒక 2 వరకు తినొచ్చు, కానీ ఇది నేను ఇవన్నీ యాడ్ చేశాను కదా, నాకు ఇంకా ఒక దోశ అయితే సరిపోయింది. నేను ఇది లంచ్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కర్డ్ కూడా తీసుకున్నాను దీంతో పాటు ఒక 2 tablespoons. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను 11 to 7 పీరియడ్ అనమాట. అందుకే ఇంకా డైరెక్ట్గా లంచే తినేస్తాను. ఇంకా రోజు రైస్ ఐటమ్ అలా కాకుండా ఇలా దోశ కూడా అప్పుడప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకంతే, ఇలా ఒకసారి ఒకవైపే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకంతే, ఇప్పుడు దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.